నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయంలో వాతావరణం అనుకూలించడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మరి మారుతున్న వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడం ఎలా, దానికి తగ్గట్టుగా మనం వ్యవసాయాన్ని ఏ విధంగా చేయాలి, భవిష్యత్తులో వాతావరణంలో జరగబోయే మార్పుల్ని ఏ విధంగా తెలుసుకోవాలి, అదేవిధంగా ప్రస్తుతం ఎలాంటి వాతావరణం ఉంది, రానున్న రోజుల్లో ఎలాంటి మార్పు జరగబోతుంది, ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి పంటల పరిస్థితి ఏంటి, దానికి తగ్గట్టుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి అనేక విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్జి మహాదేవప్ప గారు. సార్ నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో సార్. సార్, ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తిలో వాతావరణం పాత్ర అనేది చాలా కీలకం అనేది అసలు ఒకసారి దాని ఇంపార్టెన్స్ చెప్తారా సార్? ఎలా ఉండబోతుంది వెదర్ కి సంబంధించి? ముఖ్యంగా భారతదేశంలో మనం సాగు చేసే వ్యవసాయం అంతా కూడా వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వాతావరణం చూసుకున్నట్లయితే మనకు ఈ నైరుతి ఋతుపవనాల ద్వారా మనకు 80% వర్షం నైరుతి ఋతుపవనాల ద్వారానే వస్తుంది. కాబట్టి ప్రధానంగా ఖరీఫ్ పంట కాలంలో ఏదైతే పంటలు సాగు చేస్తామో అవి పంటల సాగు అంతా కూడా ఆ సమయంలో ఉండే వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే వివిధ పంటలు ఏ విధంగా రైతులు వ్యవసాయం చేస్తున్నారో, వివిధ పద్ధతులు విత్తనం వేసే సమయం నుంచి నీరు పెట్టడము, రసాయన ఎరువులు వాడడం, మందులు పిచికారీ చేయడం, ఇవన్నీ చేయడం వలన రైతులు అధిక దిగుబడి సాధించడం జరుగుతుంది. అయితే రైతు చేసే ప్రయత్నాల్లో ఈ వీటి యొక్క ప్రభావము 33% మాత్రమే ఉంటుంది. మిగతా 67% ఆ కాలంలో, ఆ పంట కాలంలో, వానాకాలం కానీ యాసంగి పంట కాలం కానీ ఆ సమయంలో ఉండే వాతావరణం మీదనే 67% పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులు రాబో రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. సార్, ఇప్పుడు వాతావరణానికి సంబంధించి వెదర్ ఫోర్కాస్టింగ్ అంటుంటారు కదా, అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ భవిష్య వాతావరణ సూచనలకు సంబంధించి అసలు అంటే ఏంటి సార్? ఎలా భవిష్య వాతావరణం అంటే ఈరోజు మనం ఉన్నాము, రేపు కానీ మళ్ళీ వచ్చే వారం రోజుల్లో లేదా నెల రోజుల్లో వచ్చే పంట కాలంలో వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవడాన్ని భవిష్య వాతావరణ సూచన లేదా వెదర్ ఫోర్కాస్టింగ్ అంటారు. ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది మన దేశంలో, భారతదేశంలో భారత వాతావరణ విభాగం, ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ అని ఉంది. ఆ ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు భూమిపైన, అలాగే వాతావరణంలో గాలిలో ఉండే వాతావరణం ఏ విధంగా ఉంటుంది, అలాగే సముద్రంలో ఉండే వాతావరణం ఏ విధంగా ఉంది అనేది ఆ వాతావరణ మూలకాలను వాళ్ళు రికార్డ్ చేసి, ఆ రికార్డ్ చేసిన డేటాతోటి మళ్ళీ హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ ద్వారా వాళ్ళు భవిష్యత్తులో వాతావరణం ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారు. ఓకే సార్, ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ సంబంధించి సూచనలు ఉంటాయి కదా, వాటి గురించి ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది భారత వాతావరణ విభాగం వాళ్ళు వివిధ రకాలుగా ఇస్తారన్నమాట. అంటే దాని యొక్క కాల పరిమితిని బట్టి దీర్ఘకాలిక వాతావరణ సూచనలు అని ఉంటుంది, అంటే లాంగ్ రేంజ్ ఫోర్కాస్టింగ్ అంటారు. ఇది ఒక పంట కాలంలో, రాబో పంట కాలంలో ఏ విధంగా ఉంటుంది అంటే 4 నెలలు, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు ఉంటాయి. ఈ నైరుతి ఋతుపవనాలు మనకు ప్రధానంగా పంటలు పండించే సమయం, ఖరీఫ్ పంట కాలము. ఈ సమయంలో వర్షపాతం ఆధారంగానే మన దేశంలో 60% పైగా వర్షపాతం ఆధారంగానే పంటలు సాగు చేస్తున్నాం. కాబట్టి ఈ వర్షం ఏ విధంగా ఉంటుంది, సాధారణం ఉంటుందా లేకపోతే సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందా లేదా తక్కువగా ఉంటుందా అనే విషయాలపైన వాళ్ళు భారత వాతావరణ విభాగం వారు ఏప్రిల్ నెలలో ఒకసారి, మళ్ళీ రివైజ్ చేసిన తర్వాత మే నెలలో ఇంకొకసారి ఇస్తారు అన్నట్టు. దాని ఆధారంగా పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయడం చాలా ముఖ్యమైన విషయం. ఓకే సార్, ఇప్పుడు మీరు దీర్ఘకాల భవిష్య వాతావరణ సూచన అన్నారు కదా, అంటే దాని ఉపయోగాలు ఎలా ఉంటాయి సార్? ఓవరాల్ గా దేశంలో కానీ మన తెలంగాణలో కానీ ఎలా ఉంది, ఏంటి పరిస్థితి అనేది మనకు చూసుకున్నట్లయితే ప్రధానంగా మనం పండించే పంటలు కూడా 60% పైగా ఈ వర్ష ఆధారంగా పంటలు సాగు చేస్తాం. కాబట్టి ఆ వర్షపాతం ఎంత క్వాంటిటీ వస్తుంది వచ్చే మొత్తం 4 నెలల్లో, అదేవిధంగా ప్రతి నెలలో ఏ విధంగా వస్తుంది, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వర్షపాతం ఏ విధంగా ఉంటుంది, ఆ మొత్తం 4 నెలల్లో ఏ విధంగా ఉంటుంది అనేది భారత వాతావరణ విభాగం వారు ఫోర్కాస్ట్ చేసి ముందుగానే చెప్తారు. సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ, సాధారణం కంటే తక్కువ అనే విధంగా చెప్తుంటారు. దేశం మొత్తంను 5 భాగాలుగా విభజిస్తారు. మనకు దక్షిణ భారతదేశంకు అంతా కలిపి ఒక ఫోర్కాస్ట్ వస్తుంది. మనకు పోయిన సంవత్సరం 2025 డిసెంబర్ నైరుతి ఋతుపవనాల సమయం తీసుకున్నట్లయితే భారత వాతావరణ విభాగం వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ ఏంటంటే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. అంటే దేశం మొత్తం తీసుకున్నట్లయితే ఖరీఫ్ పంట కాలంలో 870 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. సాధారణ వర్షపాతం 870, అంటే సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం కురుస్తుంది అన్నప్పుడు
రైతులు ఏం సలహాలు పాటించాలంటే, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుంది కాబట్టి ఈ పంట కాలంలో తేమ యొక్క లభ్యత అధికంగా ఉంటుంది. కాబట్టి పంటలు దీర్ఘకాలిక పంటలు లేదా రసాయన ఎరువులను సమృద్ధిగా వాడుకోవచ్చు. అంటే అవసరానికి అనుగుణంగా రసాయన ఎరువులు వేసుకోవచ్చు. దీనివల్ల పంట దిగుబడులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఈ వాతావరణ సూచనల ఆధారంగా పంటలను ఎంపిక చేసుకొని పంటలను సాగు చేయడం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే, ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్లయితే, మన సాధారణ వర్షపాతం ఖరీఫ్ పంట కాలంలో సాధారణ వర్షపాతం 740 మిల్లీమీటర్లు ఉంది. ఈ 740 మిల్లీమీటర్లకు భారత వాతావరణ విభాగం ఫోర్కాస్ట్ ఇచ్చింది ఏంటంటే 740 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉంది అని చెప్పి సూచనలు ఇచ్చింది. ఆ పంట కాలం అయిపోయిన తర్వాత, జూన్ నుంచి సెప్టెంబర్ అయిపోయిన తర్వాత వర్షపాతం ఎంత పడిందని మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే 740 సాధారణ వర్షపాతం అయితే మనకు 988 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 33% అధికంగా నమోదైంది. అంటే ఈ వాతావరణ విభాగం వాళ్ళు ఏదైతే మనకు ఫోర్కాస్ట్ ఇచ్చారో, దీర్ఘకాలిక వాతావరణ సూచన సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుంది అని చెప్పడం, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ కూడా సక్సెస్ కావడంతో, అంటే మనము ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ వాతావరణ సూచన ఏదైతే ఉందో దీన్ని మనము పాటించవచ్చు. అంటే మనకు వాళ్ళు ఇచ్చే ఫోర్కాస్ట్ని బట్టి మనం పంటలు సాగు చేసినట్లయితే ఖర్చులు తగ్గించుకోవడము, దిగుబడులు పెంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మనం ఈ ఇయర్ 2026కు ఒకసారి చూసుకుంటే మార్చి నుంచి మే వరకు అంటే వేసవి కాలంగా పరిగణిస్తాం కదా, ఈ సమయంలో వాతావరణం అనేది ఏ విధంగా ఉండబోతుంది? అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి పంటలు మన రాష్ట్రంలో ఆల్రెడీ రైతులు సాగు చేస్తున్నారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ టైంలో? అంటే మనం మామూలుగా ప్రతి సీజన్లో భారత వాతావరణ విభాగం వాళ్ళు మనకు మన దేశంలో ప్రధానంగా 4 కాలాలుగా సంవత్సరాన్ని విభజిస్తారు. నైరుతి ఋతుపవనాల సమయము, ఆ తర్వాత ఈశాన్య ఋతుపవనాల సమయము, తర్వాత చలికాలము, వేసవికాలం. వేసవికాలం అనేది ప్రస్తుతం వేసవికాలంలో మనం ఉన్నాము. మార్చి నుండి మే నెల వరకు వేసవికాలంగా గుర్తిస్తాము. ఈ 3 నెలల కాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వారు ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం, దేశం మొత్తం చూసుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది ఈ మార్చి, ఏప్రిల్, మే నెలలో. కొన్ని జిల్లాల్లో, ఈ తూర్పు జిల్లాల్లో మాత్రం కొంచెం తక్కువ సాధారణ ఉష్ణోగ్రతలే ఉండే అవకాశం ఉంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణము లేదా సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయాలు మనకు ఈ వేసవి కాలంలో ఈ గరిష్ట ఉష్ణోగ్రతల వలన ఈ టెంపరేచర్స్ ఎక్కువగా ఉండి గరిష్ట ఉష్ణోగ్రతలు, అలాగే గాలి వేగం కూడా ఎక్కువగా ఉండడం వల్ల వడగాలులు అనేది ఎక్కువగా వస్తుంటుంది. వడగాలులు అనేది దాన్ని ఎలా తెలియజేస్తారంటే, ఒక ప్రాంతంలో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు సెంటీగ్రేడ్స్ ఉండడము, ఆ ప్రాంతంలో 4.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ, సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైతే దానిని వడగాలులు అంటారన్నట్టు. ఈ వడగాలులు మనకు మార్చి నెలలో సాధారణంగానే ఉన్నాయి. కాకపోతే ఈ మే నెలలో వడగాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని, సాధారణం కంటే ఎక్కువ వీచే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తగు సలహాలు ప్రతి మంగళ మరియు శుక్రవారంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సలహాలు, సూచనలను పాటించి రైతులు పంటలను, అలాగే లైవ్ స్టాక్, కోళ్లు కానీ, పశువులను కానీ, లేదా హార్టికల్చర్ క్రాప్స్ని కానీ తగు సలహాలను, సూచనలు పాటించి కాపాడుకోవాలి. ఓకే, అదేవిధంగా మధ్యకాలిక భవిష్య వాతావరణ సూచన అంటుంటారు కదా, అది అంటే ఏంటి, అసలు దాని గురించి వివరించండి. అదేవిధంగా మీడియం రేంజ్ రెయిన్ఫాల్ కి సంబంధించి ఓవరాల్గా ఎలా ఉంటుంది? మధ్యకాలిక సలహాలు, మధ్యకాలిక వాతావరణ సూచనలు అంటే మామూలుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు దీర్ఘకాలిక వాతావరణ సూచన అనేది మొత్తం 4 నెలల కాలంకు ఏ విధంగా ఉంటుందనేది తెలియజేస్తారు. 4 నెలల్లో ఏ విధంగా ఉందనేది తెలియజేసిన తర్వాత ఈ వచ్చే వారం రోజుల్లో, రాబో 5 రోజుల్లో లేదా 10 రోజుల్లో ఏ విధమైన వాతావరణం ఉంటుందనేది తెలియచేయడాన్ని మధ్యకాలిక వాతావరణ సూచన అంటారు. ఈ మధ్యకాలిక వాతావరణ సూచనలో వివిధ మూలకాలు, ఉష్ణోగ్రత, వర్షపాతము, గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత, అలాగే వాతావరణంలో తేమ శాతం ఏ విధంగా ఉంటుంది, వాతావరణంలో మేఘాలు ఏ విధంగా ఉన్నాయి, గాలి వేగము, గాలి దిశ, ఏ దిశ నుంచి గాలి వీస్తుందనే అంశాలను తెలియజేయడం జరుగుతుంది. ఈ వాతావరణ మూలకాలు పంటలలో వివిధ చీడపీడలు, తెగుళ్లు ఏ విధంగా ఆశిస్తాయి, ఈ మూలకాలు అనేది పంటల్లో చీడపీడలు, తెగుళ్లను నిర్ణయిస్తాయి. పెరగడమా లేకపోతే తగ్గడం అనేది నిర్ణయిస్తాయి. అలాగే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నీటి ఆవిరి ఎక్కువగా అవుతుంది. నీటి ఆవిరి ఎక్కువగా కావడం వల్ల మొక్కల నుంచి లేకపోతే నేల నుంచి నీరు ఎక్కువగా ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది. కాబట్టి
మళ్ళీ నీరు ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకోవాలి అనేది సలహాలు సూచనలు ఇవ్వడం ఈ మధ్యతర వాతావరణ సూచనల ఆధారంగా తెలియజేయడం జరుగుతుంది. ఓకే సార్. సార్, తెలంగాణ విషయానికి వస్తే వివిధ జిల్లాల్లో ప్రస్తుతం రానున్న రోజుల్లో వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది? ఎట్ ద సేమ్ టైం సార్, మన దగ్గర ఎర్ర నేలలు ఉన్నాయి, నల్లరేగడి నేలలు ఉన్నాయి, లేదంటే ఇసుకరే, ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా. యాజమాన్య పద్ధతులు అనేది ఏ విధంగా పాటించాలి? ఒకే రకంగానే ఏంటది ఓవరాల్గా? మనకు చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ మండలం, ఉత్తర తెలంగాణ మండలం, మధ్య తెలంగాణ మండలాలని 3 మండలాలుగా విభజించడం జరిగింది. ఇక్కడ మనకు ఉత్తర మరియు మధ్య తెలంగాణలు అంటే నిజామాబాద్, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, వరంగల్ ఈ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. దక్షిణ తెలంగాణ మండలంలోని జిల్లాలైన గద్వాల, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట్, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురుస్తుంది. అంటే కంపేర్ చేసినప్పుడు ఈ జిల్లాలో తక్కువ వర్షపాతం కురుస్తుంది. అలాగే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో చూసుకున్నట్లయితే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు అని ఉంటాయి. ఈ నేలల్లో ఉండే లక్షణం ఏంటంటే ఈ నల్లరేగడి నేలల్లో నీటిని ఎక్కువగా నిలుపుకునే శక్తి ఉంటుంది. నీటిని ఎక్కువగా నిలుపుకునే శక్తి ఉండడం వల్ల ఎక్కువ నీరు లభ్యమవుతుంది, పంటకు ఎక్కువ రోజులు నీరు లభ్యమవుతుంది. ఆ దీర్ఘకాలిక పంటలు వేసుకున్నా లేదా ఆ నేలల్లో సాగు చేసే పంటలకు నీటి ఎద్దడి అనేది తక్కువగా ఉంటుంది. అదే ఇసుక నేలల్లో సాగు చేసే పంటలకు నీటి నిలుపుకునే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పంటలకు నీరు లభ్యత తక్కువగా ఉంటుంది. కాబట్టి నీరు ఎక్కువగా నిలుపుకునే నల్లరేగడి నేలల్లో దీర్ఘకాలిక పంటలను వేసుకోవాలి. ఇసుక నేలల్లో మనకు వర్షాధారంగా పంటలు సాగు చేసుకున్నప్పుడు ఎక్కువగా నీటిని మరీ ఎక్కువగా నీటి అవసరం ఉండే పంటలను సాగు చేయకూడదు. ఓకే సార్. ఇప్పుడు వర్షపాతంలో రకరకాల మార్పులు జరుగుతుంటాయి కాబట్టి ఆ మార్పులకు అనుకూలంగా వ్యవసాయం సంబంధించి సేద్య పద్ధతులు కానీ ఎలా అవలంబించాలి ఏంటి అనేది మనకు వర్షాకాలంలో చూసుకున్నట్లయితే వర్షము వచ్చే సమయం అంటే మాన్సూన్ ఆన్సెట్ అంటాము. వర్షాకాలము ప్రవేశించింది. ఋతుపవనాలు మనకు తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా జూన్ 12వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. అయితే ఈ ఋతుపవనాలు ప్రవేశం అనేది ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉండదు. ఒక సంవత్సరం సాధారణ సమయంలో వస్తుంది, కొన్ని సంవత్సరాలు 1-2 వారాలు ఆలస్యంగా రావడం, లేకపోతే ఒక వారం ముందుగా రావడం జరుగుతుంది. సాధారణ సమయంలో వచ్చినప్పుడు రైతులు అప్పటికే ఎండాకాలంలో కురిసిన వర్షాలకు, మే నెలలో కురిసిన వర్షాలకు నేల తయారు చేసుకుని విత్తనాలు రెడీగా పెట్టుకోవడం వలన సాధారణ సమయంలో వర్షాలు కురిస్తే వెంటనే విత్తనం వేసుకోవడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సాధారణ సమయంలో వర్షం వచ్చి మళ్ళీ వెంటనే ఒక 10 రోజులు 15 రోజులు బెట్ట పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సమయంలో బెట్ట వచ్చినప్పుడు పంటలు మొలక ఎత్తిన చిన్న నారు మొక్కలు, విత్తనాలు, మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వడలిపోయి ఎండిపోతే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ముందుగా ఒక విత్తే నియమాన్ని పాటించాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక విత్తే నియమంను ప్రతిపాదించింది. విత్తే నియమం అనగా ఏంటంటే ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం తేలిక నేలల్లో, 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతము బరువైన నేలల్లో నమోదైన తర్వాత మాత్రమే ఈ పంటలు విత్తనం వేసుకున్నట్లయితే తర్వాత బెట్ట పరిస్థితులు వచ్చినా కూడా ఆ మొక్కలు ఆ బెట్టను తట్టుకొని ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే బెట్ట పరిస్థితులు అలాగే ప్రొలాంగ్ అయితే ఇంకా సాగినట్లయితే అంతరకృషి చేసి నేల యొక్క పైపొరను వాతావరణంలోకి నీరు ఆవిరి కాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు సూచనలు అసలు అంటే ఏంటి, అది ఏ రకంగా ఉంటుంది? వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు అనేది మనకు భారత వాతావరణ విభాగం, భారత ప్రభుత్వం ద్వారా ఈ సలహాలు సూచనలు అందజేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనకు వాతావరణంలో మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు 67% పంట దిగుబడి అంటే మొక్క పెరుగుదల, కాయలు కాయడము, పంట ఏపుగా పెరగడము, దిగుబడినివ్వడం, ఇవన్నీ కూడా 67% ఆ సమయంలో ఉండే వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ వాతావరణం ఏ విధంగా ఉంది, అనుకూలంగా ఉందా లేదా అననుకూల పరిస్థితులు ఉన్నాయా? అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మొక్క బాగా పెరిగి అధిక దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అననుకూల పరిస్థితులు ఉన్నట్లయితే ఆ మొక్క పంట నుంచి దిగుబడి ఎక్కువగా రాదు. కాబట్టి ఆ అననుకూల పరిస్థితులు ఉన్నప్పుడు అంటే వర్షాభావ పరిస్థితులు లేదా అధిక ఉష్ణోగ్రతలు లేదా అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు పంటలను కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలనేది మనకు భారత వాతావరణ విభాగం వారు ఇచ్చే ఈ వెదర్ ఫోర్కాస్ట్ని ఆధారంగా చేసుకొని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతి మంగళం మరియు శుక్రవారంలో
వ్యవసాయ వాతావరణ ఆధారిత సలహాలను ఇవ్వడం జరుగుతుంది. అంటే గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎండలు ఎక్కువగా ఉంటే ఏ విధమైన సూచనలు పాటించాలి, ఎండలు తక్కువగా ఉన్నప్పుడు ఏ విధమైన సూచనలు పాటించాలి, అలాగే బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధమైన సలహాలు పాటించాలి, అధిక వర్షాలు కురిసినప్పుడు పొలాల్లో నీరు నిలబడుతుంటాయి, అటువంటి సమయంలో ఏ విధమైన సలహాలు సూచనలు పాటించాలనేది ఈ వ్యవసాయ వాతావరణ ఆధారిత సలహాలు అనే సూచన బులెటిన్ ద్వారా ప్రతి మంగళ మరియు శుక్రవారంలో అందజేయడం జరుగుతుంది. ఓకే సార్, ఈ అగ్రోమెటరాలజికల్ అడ్వైజర్ సర్వీస్ ఏఎస్ ఉంది కదా సార్, ఒకసారి దాని లక్ష్యం ఏంటి అనేది? ఈ అగ్రోమెటరాలజికల్ అడ్వైజరీ సర్వీసెస్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే రైతు నష్టపోకూడదు, లాభపడకపోయినా రైతు పెట్టిన పెట్టుబడికి కనీసం దిగుబడి రావాలి. అంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు కూడా ఆ పరిస్థితులకు, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఏ విధమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి, ఏ విధమైన పంటలను సాగు చేయాలి, ఏ విధమైన యాజమాన్య పద్ధతులను పాటించాలి అనే సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల ఈ రైతు ఈ వాతావరణంలో కలిగే మార్పులను కూడా తట్టుకొని రైతు అధిక దిగుబడులు లేదా కనీస దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క ముఖ్య లక్ష్యం రైతుకు ఖర్చు తగ్గించడము, దిగుబడి పెంచడం. ఓకే సార్, భారతదేశంలో వాతావరణానికి సంబంధించి అందించి అంటే వ్యవసాయ సలహాలు సూచించే సంస్థ ఏది, అంటే దాని లక్ష్యం ఏంటి, దాన్ని ఏ రకంగా ఉంటుంది అనేది ఒకసారి? మనకు భారతదేశంలో ఈ వ్యవసాయ వాతావరణ సలహాలు అందించడానికి, వ్యవసాయంలో వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఈ వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేది తెలియజేయడానికి నోడల్ ఏజెన్సీ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, భారత ప్రభుత్వంకు భారత వాతావరణ విభాగం. ఈ భారత వాతావరణ విభాగం వాళ్ళు ప్రతి అందరికీ ఉపయోగపడే విధంగా వ్యవసాయానికి కానీ, పరిశ్రమలకు కానీ, లేదా కామన్ పీపుల్కి, ప్రజలకు కూడా ఏ విధంగా వాతావరణం ఉంటుందో తెలియజేయడానికి వారు ప్రతిరోజు కూడా ఈ వెదర్ ఫోర్కాస్ట్ ఇస్తూ ఉంటారు. ఈ వాతావరణం యొక్క ఫోర్కాస్ట్ ఆధారంగా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, దేశం మొత్తంలో కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం, మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయము ప్రతి మంగళ మరియు శుక్రవారంలో రైతులకు సలహాలు సూచనలు అందజేయడం జరుగుతుంది. అంటే ఈ సలహాలు సూచనలని ఏ పథకం కింద అమలు చేస్తుంటారు సార్? మనకు భారత వాతావరణ విభాగం వారు గ్రామీణ కృషి మౌసం సేవ అనే ఒక ప్రాజెక్టు పద్ధతిన ప్రతి రాష్ట్రానికి వాళ్ళు ఈ సలహాలు సూచనలు అందజేయడానికి ఫోర్కాస్ట్ అందజేయడం జరుగుతుంది. ఈ గ్రామీణ కృషి మౌసం సేవ అనే పథకం కింద విశ్వవిద్యాలయాలు, అలాగే పరిశోధన సంస్థలు, కొన్ని ప్రైవేటు సంస్థలు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ వాతావరణ సలహాలను అందజేయడం జరుగుతుంది. ఈ సలహాలు అనేది రైతులకంటే తరచుగా అంటే ఎట్లా ఇస్తుంటారు వాళ్ళకి అనేది? రైతులకు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రతి మంగళ మరియు శుక్రవారంలో ఈ బులెటిన్ తయారు చేయడం జరుగుతుంది. ఈ బులెటిన్స్ తయారు చేసిన తర్వాత రైతులకు ఈ మధ్య కాలంలో మనకు ఇంతకుముందు మనకు ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ద్వారా వార్తాపత్రికలు, అలాగే టీవీల ద్వారా అందజేయడం జరిగేది. ఇప్పుడు SMS ద్వారా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రతి రైతుకు అందే విధంగా, అలాగే మనకు తెలంగాణ ప్రభుత్వంలో ఉండే వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ విస్తరణ అధికారులు, అదేవిధంగా మండల వ్యవసాయ అధికారుల ద్వారా వారికి ఉండే వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రతి రైతుకు చేరే విధంగా ఈ సలహాలు సూచనలు చేరవేస్తున్నాం. ఈ అగ్రోమెట్ ఫీల్డ్ యూనిట్స్ అంటారు కదా, అంటే ఏంటి ఒకసారి దాని గురించి? అగ్రోమెట్ ఫీల్డ్ యూనిట్స్ అంటే మనకు భారత వాతావరణ విభాగం వారు గ్రామీణ కృషి మౌసం సేవ అనే ప్రాజెక్టు కింద వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు అందులో ఉండే వాతావరణ పరిశోధన సంస్థకు సంబంధించిన వారికి ఈ ఫోర్కాస్ట్ అందించడం జరుగుతుంది. వారిని అగ్రోమెట్ ఫీల్డ్ యూనిట్ AMFU అంటారు. వారి ద్వారా ఈ వ్యవసాయ సూచనలు, సలహాలు తయారు చేయబడి రైతులకు చేరవేయబడుతుంది. అంటే ఇప్పుడు వ్యవసాయ ఆధారిత సలహాలు సూచనలు తయారు చేస్తుంటారు కదా సార్, ప్రధాన మూలకాలు ఏంటి, అంటే ఎలా? అంటే ఈ వ్యవసాయ వాతావరణ సలహాల్లో ప్రధాన మూలకాలు అంటే మనకు గడిచిన 5 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉంది, రాబో 5 రోజుల్లో వాతావరణం ఏ ఉంది. అంటే ఇక్కడ వాతావరణంలో మూలకాలు అంటే ప్రధానంగా వర్షపాతము, ఉష్ణోగ్రత, తేమ, అలాగే గాలి ఏ దిశ నుంచి వీస్తుంది, ఎంత వేగంతో వీస్తుంది, అలాగే వాతావరణంలో మేఘాలు ఎంత పరిమాణంలో ఉంటాయి అనేది పరిగణనలోకి తీసుకొని ఇవి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, ఈ సలహాలు సూచనలు సాధారణంగా రైతులకు ఏ రకంగా ఉపయోగపడుతుంటాయి? ఇలాగే అంటే ప్రతి రైతు సాగు చేసే పంటల్లో ఏ పంట తీసుకున్నా ప్రతి రైతు ఫస్ట్ మొదటగా నేలను తయారు చేయాలి. నేలను తయారు చేయడానికి నేల మామూలుగా ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల భూమిలో ఉండే తేమ అంతా కూడా ఆవిరైపోవడంతో నేల గట్టిగా తయారవుతుంది. ఆ నేల మళ్ళీ దున్నడానికి, నేల చదును చేసుకోవడానికి, విత్తనం వేయడానికి
దుక్కి చేసుకోవడానికి నేలలో మొదటగా తేమ రావాలి. ఆ తేమ రావాలంటే వర్షం కురవాలి. ఆ వర్షం ఏ విధంగా ఎప్పుడు వస్తుంది అనేది తెలియజేయడానికి ఈ సూచనలు ఒకటి ఉపయోగపడుతుంది. అలాగే రైతులు విత్తనం ఎప్పుడు వేసుకోవాలి, ఏ సమయంలో విత్తనం వేసుకోవాలి, ఏ సమయంలో విత్తనం వేసుకుంటే అధిక దిగుబడి వస్తుంది, ఏ పంట వేసుకోవాలి, ఎంత విత్తనం మోతాదు వేసుకోవాలి, అలాగే విత్తనం వేసేటప్పుడు సాలుకు మధ్య దూరం ఎంత పాటించాలి, మొక్కకు మధ్య ఎడం ఎంత దూరం పాటించాలి అనే విషయాలు తెలియజేస్తూ ఎప్పుడు నీరు పెట్టాలి, అలాగే ఈ రసాయన ఎరువులు ఎంత వేసుకోవాలి, ఆ సమయంలో ఉండే వాతావరణం ఆధారంగా చీడపీడలు తెగుళ్ళు ఏవైనా వచ్చే అవకాశం ఉందా, ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే ఏ పంటలో వివిధ పంటలో ఏ పురుగులు తెగుళ్ళు వస్తాయి, వాటిని ఏ విధంగా నివారించాలి అనే విషయాలు ఇవన్నీ కూడా రైతులకు తెలియజేయడం జరుగుతుంది. వీటితో పాటుగా పంట కోసే సమయంలో కూడా మనకు వర్షాకాలంలో సాధారణంగా జూన్ జూలై మాసంలో సాగు చేసిన పంటలు, విత్తుకున్న పంటలు అక్టోబర్ నవంబర్ మాసంలో కోత దశకు వస్తాయి. అయితే మనకు ఈ మధ్య కాలంలో మనకు నైరుతి ఋతుపవనాలు ఏదైతే జూన్ నుంచి సెప్టెంబర్ మాసం వరకు ఉన్నాయో, సెప్టెంబర్ మాసంతో పాటు అక్టోబర్ మాసం వరకు కూడా కొంచెం ఈ ఋతుపవనాలు ఎక్స్టెండ్ అవుతున్నాయి. కాబట్టి ఆ సమయంలో పంట కోసే సమయంలో అధిక వర్షాలు కురిసినట్లయితే పంట కోసిన అన్ని రోజులు రైతు కష్టపడి పండించిన పంట అంతా కూడా వర్షపు నీటిలో కొట్టుకొని పోయి నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సలహాలు అంటే ఆ సమయంలో వర్షపాతం ఏదన్నా ఉందా, లేకపోతే వచ్చే అవకాశం ఉందా, రావట్లేదా అనేది కూడా రైతులకు తెలియజేయడం జరుగుతుంది. దీని వలన రైతు ఏం చేస్తాడంటే ఆ సమయంలో పంట కోత కోసుకోవాలన్నా, లేకపోతే ఒక 2 రోజులు ఆలస్యం చేసుకోవాలన్నా, లేదా మెషినరీ ఉపయోగించి వెంటనే వర్షం కురిసే లోపలనే రాబో 2 రోజుల్లో వర్షం ఉందంటే ముందుగానే పంట కోత కోసుకోవడం జరగడం, ఇటువంటి సలహాలు ఇవన్నీ కూడా రైతుకు ఈ వ్యవసాయ వాతావరణ ఆధారిత సలహాల సూచనలలో తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా రైతు ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకోవడము, అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వాతావరణ పరిస్థితులను అడ్వాంటేజ్గా చేసుకొని అధిక దిగుబడులు పొందడానికి ఈ సలహాలు సూచనలు అనేది ఉపయోగపడతాయి. సార్, ఇంకో ప్రశ్న ఏంటంటే ఈ వ్యవసాయ వాతావరణ సలహాలకు సంబంధించి మొబైల్ యాప్లు కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. ఒకసారి దాని గురించి ఏంటి ఏమైనది? మనకు భారత వాతావరణ విభాగం వాళ్ళు యాప్ల ద్వారా, అంటే మామూలుగా సోషల్ మీడియా ద్వారా మనం ఎట్లాగైతే వాట్సాప్ల ద్వారా పంపిస్తున్నామో ఈ వీటితో పాటుగా యాప్స్ అనేవి కూడా వచ్చాయి. దీంట్లో యాప్స్ మనం ఏవైతే ఈ సలహాలు సూచనలు ప్రతి మంగళవారం శుక్రవారం ఏదైతే ఇస్తున్నామో ఈ శుక్రవారం ఇచ్చే వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలన్నీ కూడా మనకు భారత వాతావరణ విభాగం వారు అందజేసే అభివృద్ధి పరిచిన ఒక యాప్ మేఘదూత్ అనే ఒక యాప్ ఉంది. ఈ మేఘదూత్ అనే యాప్లో ఒక రైతు మొబైల్ నంబర్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని వారి యొక్క మొబైల్ నంబర్ అందులో సేవ్ చేసుకొని ఏ ప్రాంతం వాళ్ళు, ఏ రాష్ట్రం నుంచి ఉన్నాడు, ఏ జిల్లా, ఆ రైతు ఏ జిల్లాకు చెందిన ఏ పంటలు సాగు చేస్తున్నాడు అందులో మనం నమోదు చేసుకున్నట్లయితే ఈ మేఘదూత్ యాప్లో ఆ పంటలలో ఏ రకమైన తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఏ రకమైన చీడపీడలు వచ్చే అవకాశం ఉంది అనేది, వాటికి ఏ విధమైన నివారణ చర్యలు చేపట్టాలనే అంశాలతో పాటుగా గడిచిన 5 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉంది, రాబో 5 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉంది అనేది ఈ మేఘదూత్ అనే యాప్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ మేఘదూత్ యాప్తో పాటుగా మనకు వర్షాకాలంలో చూసుకున్నట్లయితే వర్షాకాలం కానీ లేదా మే మాసంలో మనకు ఇవి పిడుగులు, ఉరుములు, హెయిల్ స్టార్మ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది లైట్నింగ్ ద్వారా. వీటిని తెలుసుకోవడానికి ఏ సమయంలో అంటే ఏ ప్రాంతంలో ఈ ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉంది అని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా వాతావరణ విభాగం వాళ్ళు అభివృద్ధి పరిచిన యాప్ దామిని యాప్. ఈ దామిని యాప్ ద్వారా మెరుపులు మరియు ఉరుములు ఏ విధంగా వస్తాయి, అంటే ఏ ప్రదేశంలో వస్తాయి, ఆ ప్రదేశంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఈ భారత వాతావరణ విభాగం వారు అభివృద్ధి పరిచిన దామిని యాప్ అనే యాప్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు వ్యవసాయ ఆధారిత సలహాలు సూచనలకు సంబంధించి వెదర్ డిపార్ట్మెంట్ బులెటిన్స్ విడుదల చేస్తుంటుంది కదా సార్, సాధారణంగా అందులో ఏ అంశాలు ఉంటాయి, అవి రైతులకు ఎలా ఉపయోగపడతాయి అనేది? ఇందులో ఈ వ్యవసాయ వాతావరణ ఆధారిత సలహాలు బులెటిన్లో ప్రధానంగా గడిచిన 5 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉంది, అంటే గడిచిన 5 రోజుల్లో వర్షపాతం ఎంత కురిసింది, అదేవిధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి, కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో, అంటే అక్కడ రాష్ట్రంలో వర్షాలు అక్కడక్కడ కురిసాయా లేకపోతే విస్తారంగా కురిసాయా అనే అంశాలను
తెలియచేయడం జరుగుతుంది. అంటే ఇది గడిచిన వాతావరణం గురించి. అలాగే ఈ వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు, సూచనలు మధ్యకాలిక వాతావరణ సూచనల ఆధారంగా తెలియజేయడం జరుగుతుంది. అంటే రాబో 5 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉంటుంది, అంటే ముఖ్యంగా వర్షపాతం ఏ విధంగా ఉంది, వర్షాలు కురుస్తున్నాయా, ఒకవేళ వర్షాలు కురుస్తున్నట్లయితే భారీ వర్షాల, లేకపోతే మధ్యస్థమైన వర్షాల, లేకపోతే తేలికపాటి వర్షాలు కురుస్తాయా, ఈ కురిసే వర్షాలు ఏ జిల్లాలో ఎక్కువగా కురిసే అవకాశం ఉంది, ఎంత విస్తీర్ణంలో కురిసే అవకాశం ఉంది, అంటే విస్తారంగా కురుస్తాయా లేకపోతే అక్కడక్కడ కురుస్తాయా అనే విషయాలు తెలియజేయడం జరుగుతుంది. వాటితో పాటుగా ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటున్నాయి, గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది ఈ గడిచిన రాబో 5 రోజులకు ఏ విధంగా ఉంటుంది. ఒకవేళ అధిక వర్షాలు కురుస్తున్నట్లయితే హెచ్చరికలు అందచేయడం జరుగుతుంది. ఈ హెచ్చరికలు కూడా రాబో 5 రోజుల్లో 1వ రోజు హెచ్చరిక ఏ విధంగా ఉంది, 2వ రోజు హెచ్చరిక 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు అనే 5 రోజులుగా హెచ్చరికలు ఉన్నట్లయితే 5 రోజులుగా ఏ హెచ్చరికలు ఉన్నాయనేది తెలియజేయడం జరుగుతుంది. అంటే వీటితో పాటుగా గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత, వర్షపాతము, తేమ, గాలి వేగము, గాలి దిశ వీటిని ఆధారంగా చేసుకొని ఈ వచ్చే గడిచిన 5 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉంది, రాబో 5 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతోంది అనే అంశాలను పరిగణలోకి తీసుకుని రైతులు సాగు చేసే వివిధ పంటలు, ఆహార పంటలు కానీ, ఉద్యానవన పంటలు కానీ, అలాగే పాడి పరిశ్రమ సంబంధించి వీటిల్లో ఏ విధమైన పురుగులు, తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది. ఉదాహరణకు వరి పంట తీసుకున్నట్లయితే ఈ వరి పంటలో నర్సరీ సమయంలో తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నట్లయితే నారు మొక్కలు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో నారుమడిలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా నారుమడిని పెంచుకోవాలి. తీసుకున్నట్లయితే ఉదాహరణకు రబీలో యాసంగి పంట కాలంలో నారుమడి యాజమాన్యం చూసుకున్నట్లయితే ఈ నారుమడిలో తక్కువ ఉష్ణోగ్రతల వల్ల డిసెంబర్ 15కు మనము రికమెండ్ చేయడము డిసెంబర్ 15 వరకల్లా నాట్లు వేసుకోవాలని చెప్తాం. కాబట్టి ఆ సమయంలో రాష్ట్రంలో తక్కువ ఉష్ణోగ్రతలు, అతి తక్కువ రాత్రి సమయాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కాబట్టి ఆ ఉష్ణోగ్రతలో మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. దానిని పెరుగుదల బాగా రావడానికి 25 నుంచి 30 రోజుల్లో నాటు వేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా నారు పెంచుకోవాలి. కాబట్టి ఆ నారు మొక్కలు ఏపుగా పెరగాలంటే కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించాలి. ఆ యాజమాన్య పద్ధతులను పాటించడం చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాత్రిపూట మనకు సూర్యుడు ఉండడు. కాబట్టి ఆ పగటి సమయంలో ఏదైతే సూర్యరశ్మి నేల గ్రహించిపోయి ఉంటుందో ఆ గ్రహించుకున్న నేలలో ఉండే ఉష్ణోగ్రత అంతా కూడా పైకి వెళ్తుంది. కాబట్టి ఆ పైకి వెళ్లే నేలను ఉష్ణోగ్రతను పైకి వెళ్లకుండా మనము అడ్డుకోవాలి. ఎలా అడ్డుకోవాలని చూసుకున్నట్లయితే మనకు రబీ నారుమడులు తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తాం. కాబట్టి ఈ నారుమడుల పైన రాత్రి సమయంలో పట్టాలు కప్పి ఉంచాలి. ఈ పట్టాలు కప్పి ఉంచడం వల్ల ఏమవుతుందంటే మనకు భూమిలో ఉండే ఉష్ణోగ్రత ఆకాశంలోకి వెళ్ళిపోకుండా అక్కడే ఉంటుంది. కాబట్టి ఆ ఉష్ణోగ్రత వల్ల మొక్క ఈ పెరుగుదల బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భూమి యొక్కలో ఉష్ణోగ్రతను పెంచడానికి కొద్దిగా బాగా చివికిన పశువుల పేడ కానీ గొర్రెల ఎరువును కానీ వాడుకోవాలి. ఇంకొక విషయం ఇక్కడ పాటించాల్సిన విషయం ఏంటంటే చలి ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గినప్పుడు నేలలో భాస్వరము ఉన్నా కూడా మొక్కలకు లభ్యమయ్యే అవకాశం చాలా తగ్గిపోతుంది. కాబట్టి భాస్వరం యొక్క రికమెండేషన్ డబుల్గా చేసుకోవాలి అన్నట్టు. ఈ విధమైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. వీటితో పాటుగా రాత్రి సమయంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల నారుమడిలో ఉండే నీరు బాగా చల్లబడి ఉంటుంది. ఆ నీటిని వెంటనే నీరు తీసివేసి ఆ చల్లగా ఉండే నీటిని తీసి బోరు లేదా బావి నుంచి నీరును మళ్ళీ వెంటనే పెట్టినట్లయితే ఆ నారుమడి బాగా పెరిగి 25 నుంచి 30 రోజుల వయసులో నారు నాటుకోవడానికి రెడీగా ఉంటుంది. అలా చేసుకున్నట్లయితే తొందరగా మనం నాటు వేసుకుంటాము. ఆ నాటు వేసుకున్న తర్వాత నెక్స్ట్ 90 రోజుల్లో పంట కోతకు వస్తుంది. అలా చేసుకోవడం వల్ల ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఏప్రిల్ మాసంలో మనము అధిక ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఏప్రిల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ అధిక ఉష్ణోగ్రతలకు హెయిల్ స్టార్మ్స్, వడగండ్ల వానలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వడగండ్ల వానలు వచ్చే అవకాశం ఉండడం వల్ల ఈ పంట కోసే సమయంలో, వరి పంట కోసే సమయంలో ఈ వడగళ్ల వాన రావడం లేదా కోసిన తర్వాత కళ్ళంలో కానీ లేదా మార్కెట్ యార్డ్లో ఉంచినప్పుడు సడన్గా అధిక వర్షాలు కురవడం వల్ల రైతులు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డిసెంబర్ 15 కల్లా నారుమళ్ళు పోసుకోవాలి. మార్చి చివరి వారం కల్లా లేదా ఏప్రిల్ మొదటి వారం కంతా కూడా
ఈ పంటలను కోతకొచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే ఈ యాజమాన్య పద్ధతిలోను ఈ విధంగా వాతావరణ ఆధారిత సలహాలు సూచనల్లో ఈ విధమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇది వరి పంటకు సంబంధించి. అలాగే మొక్కజొన్న పంటలో కూడా తీసుకున్నట్లయితే మొక్కజొన్న పంటలో వర్షాకాలంలో చూసుకున్నట్లయితే మొక్కజొన్న పంట తేమకు చాలా సున్నితంగా ఉంటుంది. వర్షాకాలంలో మనకు వర్షాలు అధికంగా కురుస్తాయి. విత్తనం వేసిన తర్వాత కొంచెం మొలకెత్తిన తర్వాత అధిక వర్షాలు కురిసినట్లయితే నేలలో నీరు నిలిచినట్లయితే ఆ మురుగునీరు మొక్కను వెంటనే చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మురుగునీటిని వెంటనే తీసివేయాలనే సలహాలను సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఏ విధమైన సలహాలు సూచనలు పాటించాలి అనేది చూసుకున్నట్లయితే బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు నేలలో పోషకాలు ఉన్నా కూడా నేలలో తేమ లభ్యం కాకపోవడం వల్ల నేలలో ఉండే పోషకాలను మొక్క తీసుకోలేదు. అటువంటి సమయంలో మొక్క వడలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పైపాటుగా ద్రవ రూపంలో ఉండే రసాయన ఎరువులను పిచికారీ చేసి మొక్కలను కాపాడుకోవాలి. ఈ విధంగా వరి పంట, మొక్కజొన్న, వివిధ ఆహార పంటలు, అలాగే హార్టికల్చర్ క్రాప్స్, పండ్లు పూల తోటల్లో ఏ విధమైన కాయగూరలు మొదలైన పంటల్లో ఏ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏ రకమైన తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఎందుకు ఆ తెగుళ్ళు వస్తాయి, ఆ సమయంలో లేదా ఏ పురుగులు వస్తాయి అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఏ రకమైన రసాయన మందులను వాడి పిచికారీ చేసుకొని వాటిని నివారించుకోవాలనే విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓకే సార్, ఈ వాతావరణ ఆధారిత సలహాలు కానీ సూచనలు కానీ మీరు అన్నట్టు ఈ విషయాలన్నీ కూడా సాధారణంగా రైతులకు ఎలా చేరవేస్తుంటారు సార్? ఎలాంటి పద్ధతులు ఉంటాయి రైతుల వరకు వెళ్ళడానికి? సాధారణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారు చేసిన ఈ వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు ప్రతి మంగళ మరియు శుక్రవారం ఈ సలహాలు సూచనలు తయారు చేసిన తర్వాత ఈ బులెటిన్ రూపంలో ఈ బులెటిన్ను వ్యవసాయ శాఖలో ఉండే వ్యవసాయ అధికారులకు, అలాగే వ్యవసాయ విస్తరణ అధికారులకు, కృషి విజ్ఞాన కేంద్రంలో ఉండే శాస్త్రవేత్తలకు, అలాగే రైతులకు వాట్సాప్ ద్వారా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉండే ఏరువాక కేంద్రాలు, ఇప్పుడు తెలంగాణ రైతు వ్యవసాయ కేంద్రాలని చెప్తున్నాం, వాటి ద్వారా, అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విస్తరణ అధికారులు వాళ్ళకు ఉండే వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు అందచేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది రైతులు, ప్రోగ్రెసివ్ రైతులు వివిధ శాస్త్రవేత్తలకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఈ రాబో 5 రోజుల వాతావరణం ఏ విధంగా ఉంది, ఏ విధమైన సలహాలు పాటించుకోవాలి, ఏ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఫాలో కావాలి అనేది కూడా రైతులు కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అడుగుతుంటారు. వాళ్ళకు సలహాలు ఇవ్వడం జరుగుతుంటుంది. వారు కూడా పక్క రైతులకు ఈ విషయాలను అందచేయడం జరుగుతుంది. ఓకే, ఈ వాతావరణ ఆధారిత సలహాలు ఉన్నాయి కదా సార్, ఈ వాతావరణ మార్పులకు అంటే ఏ విధంగా దోహదపడుతుంటాయి ఏంటంటే? అంటే ఈ వాతావరణ మార్పులు సడన్ గా మనకు రాబో రోజుల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి 10-15 రోజుల వరకు బెట్ట పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ మార్పులకు అనుగుణంగా ఇప్పుడు రైతు ముందుగానే తెలుసుకున్నట్లయితే రైతు దానికి అనుగుణంగా యాజమాన్య పద్ధతులను పాటిస్తాడు. ఉదాహరణకు రాబో వారం 10 రోజుల్లో బెట్ట పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు రైతు ఏ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించాలి? మనం ప్రధానంగా వర్షాధారంగా పంటలను సాగు చేస్తున్నాం కాబట్టి ఈ వర్షాధారంగా పండించే రైతు పంటలు ఏ విధంగా కాపాడుకోవాలని చూసుకున్నట్లయితే రైతు ఈ నేలలో ఏదైతే తేమ ఉంటుందో అంతకుముందు కురిసిన వర్షాల ద్వారా భూమిలో నిల్వ ఉన్న తేమను రైతు కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవడానికి ఏ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించాలనే సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పాటించాల్సిన సలహా ఏమిటంటే రైతు తరచుగా అంతరకృషి చేసుకోవాలి. రైతు తరచుగా అంతరకృషి చేసుకున్నట్లయితే నేలపైన ఉండే మట్టి రేణువుల ద్వారా భూమిలో ఉండే తేమ వాతావరణంలోకి వెళ్ళిపోకుండా అడ్డగించబడుతుంది. ఆ విధంగా నేలలో తేమ సంరక్షించబడుతుంది. కాబట్టి ఆ తేమ బెట్ట పరిస్థితులు ఉన్నా కూడా మొక్కకు అందుబాటులోకి వచ్చే విధంగా ఉపయోగపడుతుంది. అది ఒక అంశము. అలాగే ఇంకా బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లయితే మొక్క వడిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ద్రవ రూపంలో రసాయన ఎరువులను పిచికారీ చేయాలి. వారం వ్యవధిలో ఒక 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఆ రైతు ఆ పంటను ఆ సమయం వరకు కాపాడుకోవచ్చు. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ వర్షం కురిసినట్లయితే ఆ సమయంలో భూమిలో తేమ ఉంటుంది కాబట్టి పైపాటుగా రసాయన ఎరువులను వేసి పంటలను కాపాడుకొని అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఓకే సార్, అలాగే జిల్లా, మండల స్థాయిలో కూడా సలహాలు సూచనలు ఎలా ఇస్తుంటారు? దాని ప్రాముఖ్యత ఏంటి? ఓవరాల్ గా అది రైతుకి ఎలా అందుతుంది అనేది మనం సాధారణంగా చూసుకున్నట్లయితే దేశం మొత్తంకి ఇచ్చినప్పుడు మనకు వాతావరణం దీర్ఘకాలిక వాతావరణ సూచనలు ఇంతకుముందు చెప్పుకున్నట్లు దేశం మొత్తం ఇచ్చినప్పుడు దేశాన్ని మొత్తంగా 5 భాగాలుగా విభజించి 5 భాగాలలో ఏ విధంగా ఉంటుంది అనేది తెలియజేస్తారు. వర్షపాతం ఏ విధంగా ఉంటుంది. మనకు దక్షిణ భారతదేశం తీసుకున్నట్లయితే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ఒకటే ఫోర్కాస్ట్ ఉంటుంది. అంటే ఈ ప్రాంతంలో ఎంత వర్షపాతం కురిసే అవకాశం ఉంది.
అదే దీర్ఘకాలిక వాతావరణ సూచన. అదే మధ్యకాలిక వాతావరణ సూచనలు చూసినట్లయితే రాష్ట్రం స్థాయి నుంచి జిల్లా నుంచి మండలాలు వారిగా ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక ప్రాంతంలో మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఒక జిల్లాలో అధిక వర్షాలు కురుస్తాయి, ఇంకో జిల్లాలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు ఇటువంటి జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. నాగర్ కర్నూలు, నల్గొండ, గద్వాల్ ఇటువంటి జిల్లాల్లో తక్కువ వర్షపాతం కురుస్తుంది. కాబట్టి అందరికీ ఒకే రకమైన సలహాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. తక్కువ వర్షపాతం కురిసే రైతులకు ఆ వర్షపాతాన్ని ఏ విధంగా, కురిసిన వర్షాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఏ విధంగా పంటలు సాగు చేసుకోవాలనే సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అధికంగా వర్షపాతం కురిసే ప్రాంతాల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఇటువంటి జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ఆ ఎక్కువగా కురిసిన వర్షాల నుంచి పంటలను ఏ విధంగా కాపాడుకోవాలనే సలహాలు ఆ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇవ్వడం వల్ల జిల్లా స్థాయిలో జిల్లాల వారీగా వాతావరణ సలహాలు ఇవ్వడం వల్ల, సూచనలు ఇవ్వడం వల్ల ఆ రైతు అక్కడుండే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా, అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా వేరువేరు పంటలు పండిస్తారు. ఉదాహరణకు నాగర్ కర్నూలు జిల్లాలో వేరుశనగ పంట ఎక్కువగా సాగు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంట అధికంగా సాగు చేస్తారు. అంటే నాగర్ కర్నూలు ప్రాంతానికి సోయాబీన్ సలహా ఇవ్వడం కరెక్ట్ కాదు. కాబట్టి ఏ జిల్లాలకు ఇచ్చే ఫోర్కాస్ట్ ఆధారంగా ఆ జిల్లాలకు మాత్రమే సలహాలు, సూచనలు జిల్లాల వారిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహాలు, సూచనలు తయారు చేసి అందచేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఆ విధమైన సలహాలు, సూచనలు పాటించి యాజమాన్య పద్ధతులను వాతావరణానికి అనుకూలంగా సాగు చేయడం జరుగుతుంది. ఓకే, సరే, ప్రస్తుతము ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రస్తుతం సాగు చేస్తున్న ఆరుతడి పంటలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి మనకి వేసవికాలం మార్చి నుంచి మే వరకు భారత వాతావరణ విభాగం వారు సలహాలు ఇవ్వడం, ముందస్తు సూచనలు ఇవ్వడం జరిగింది. రాబో ఈ నెలల్లో మార్చి, ఏప్రిల్, మే నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే, ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అని తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుంటాయో అప్పుడు నీటి ఆవిరి కూడా ఎక్కువగా ఉంటుంది. నీటి ఆవిరి ఎక్కువ కావడం వల్ల నేలలో ఉండే తేమ తగ్గిపోతుంది. నేలలో తేమ తగ్గిపోయినప్పుడు పంటలు వడిలిపోయే అవకాశం ఉంటుంది. అంటే పంటలకు కావలసిన నీటి అవసరాలు పెరుగుతాయి. పంటలకు కావాల్సిన నీటి అవసరాలు పెరుగుతాయి కాబట్టి రైతులు తరచుగా నీటిని ఇవ్వవలసి ఉంటుంది. తేలికపాటి నేలల్లో అయితే 5 నుంచి 7 రోజుల వ్యవధిలో, అదేవిధంగా నల్లరేగడి నేలలో 10 రోజుల వ్యవధిలో ఒకసారి ఆరుతడి పంటలకు నీటిని ఇవ్వాలి. ఆరుతడి పంటలు సాధారణంగా నీటి వసతి ఉండే రైతులు మాత్రమే సాగు చేస్తారు. కాబట్టి ఈ ఆరుతడి ఉండే నీటి వసతిని సమర్థవంతంగా ఆ నీటిని వినియోగించుకొని రైతులు పంట పొలాలకు నీటిని ఇవ్వాలి. అదేవిధంగా ఈ నీరు ఇచ్చే సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఇందులో సాధారణంగా మనకు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నీటి తడులు ఇచ్చినట్లయితే మొక్క ఆ నీటిని సమర్థవంతంగా తీసుకోగలదు. కానీ మధ్యాహ్నం సమయంలో ఇచ్చినట్లయితే మధ్యాహ్న సమయంలో ఆల్రెడీ అధిక ఉష్ణోగ్రత వల్ల మొక్క కొంచెం స్ట్రెస్కు లోనై ఉంటుంది. ఆ సమయంలో మొక్కకు నీటిని ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ స్ట్రెస్ గురవుతుంది. కాబట్టి రైతులు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పంట పొలాలకు నీరు ఇచ్చుకోవాలి. అలాగే ఇంకా ఆలస్యంగా ఎప్పుడైతే మనకు పంటల ఎంపికలోనే కొంచెం అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా ఆ రకాలను మాత్రమే ఎంపిక చేసుకొని రైతులు సాగు చేసుకోవాలి. ఇది ఆహార పంటలకు సంబంధించిన సలహాలు. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆహార పంటలతో పాటుగా పశువులకు, పాడి పరిశ్రమకు సంబంధించిన, కోళ్లకు సంబంధించిన సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు కోళ్ల ఫారంలో పెంచే కోళ్లకు చూసినట్లయితే ఈ అధిక ఉష్ణోగ్రతలకు ఆ కోళ్లు తట్టుకోలేవు. కాబట్టి ఆ అధిక ఉష్ణోగ్రతలను కోళ్ల షెడ్డులో ఏ విధంగా సంరక్షించుకోవాలనేది పరిశీలించినట్లయితే కోళ్ల షెడ్ పైన మనకు వరిగడ్డిని కప్పుకున్నట్లయితే కొంతవరకు ఉష్ణోగ్రతను లోపల తగ్గించుకోవచ్చు. అలాగే లోపల ఫామ్ లోపల నీటిని ఫాగర్స్ ద్వారా నీటిని పిచికారీ చేసినట్లయితే లోపల యొక్క ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కాబట్టి ఆ కోళ్లకు అనువైన వాతావరణం ఉంటుంది, మంచి పెరుగుదల ఉంటుంది, త్వరగా మార్కెట్కు అమ్ముకోవచ్చు అన్నట్టు. అలాగే పాలిచ్చే పశువులకు వెన్న శాతం పెరగాలి అంటే పచ్చి మేత వేయడం ఎంతో ఉపయోగకరం. ఓకే, అదేవిధంగా ఈ చలిగాలులు వీచేటువంటి సమయం ఉంటుంది కదా సార్, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
చలిగాలులు వీసే సమయంలో ముఖ్యంగా మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు యాసంగి సీజన్లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ మాసాల్లో మనకు బాగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. జనవరి, ఫిబ్రవరి ఈ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యేటప్పుడు మనము ఆ సమయము రబీ పంటలు వేసేది, యాసంగి పంటలు వేసే సమయం యాక్చువల్గా ఆ సమయంలో తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల, ఈ చలిగాలుల వలన తక్కువ ఉష్ణోగ్రత వల్ల మొలక అనేది రావడం ఆలస్యమవుతుంది. సాధారణంగా వానాకాలం పంటలో 5 రోజుల్లో వచ్చే మొలక ఈ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల యాసంగి పంటలో 8 నుంచి 9 రోజులు, ఒక్కోసారి 10 రోజుల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తేలికపాటి నీటి తడులు ఇచ్చినట్లయితే భూమి యొక్క ఉష్ణోగ్రత కొద్దిపాటుగా పెరగడం జరుగుతుంది. ఆ ఉష్ణోగ్రత పెరగడం వల్ల త్వరగా మొలక వస్తుంది. అంటే ఇక్కడ రబీ సీజన్లో పంటలు సాగు చేసేటప్పుడు తేలికపాటి నీటి తడులు ఇస్తే మొక్కలో మనం వేసిన పంటలు మొలక శాతం ఎక్కువగా ఉంటుంది, త్వరగా వస్తుంది. ఓకే సరే, వివిధ రకాల పంటల్లో ఈ చీడపీడలు కానీ తెగుళ్ళు కానీ ఉంటాయి కదా, ఇవి బాగా అభివృద్ధి చెందడానికి ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఇవి అంటే ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు వీటికి అనుకూలం ప్రతికూలం అంటే ఏం చెప్తారు? అంటే మనకు దీంట్లో చూసుకున్నట్లయితే వర్షపాతం ఎక్కువగా ఉందా, లేదా వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయా, లేకపోతే తక్కువగా ఉందా. వర్షం తక్కువగా ఉండి ఎక్కువ రోజులు వర్షం పడకపోతే దాన్ని బెట్ట పరిస్థితులు అని చెప్తాము. ఆ బెట్ట పరిస్థితుల్లో వాతావరణంలో తేమ శాతం బాగా తక్కువగా ఉంటుంది. వాతావరణం తేమ శాతం తక్కువగా ఉన్న ఈ బెట్ట పరిస్థితుల్లో మనకు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగులను ఆ సమయంలో నివారించుకోవాలి. అదే వర్షాకాలంలో వర్షం ఎక్కువగా కురవడం వల్ల మొక్కలు బాగా ఏపుగా పెరుగుతుంటాయి, ఆకులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి వాతావరణము కాయతొలిచే పురుగులు లేకపోతే ఆకులు తినే పురుగులకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో అటువంటి పురుగులను నివారించుకోవాలి. సార్, ఓవరాల్ గా ఈ వాతావరణానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు అనేవి రైతులు ఏ విధంగా అంటే వాటిని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ రకంగా వాళ్ళ రెగ్యులర్ దైనందిక జీవితంలో కానీ వాళ్ళ వ్యవసాయానికి సంబంధించి వాళ్ళ పంటలకు సంబంధించి ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏంటి అంటే ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు సార్? ఓవరాల్గా అంటే రైతుల్లో మామూలుగా ఇంతకుముందుకు ఉండే పరిస్థితులు ఎలా అంటే వాతావరణ శాఖలో ఇచ్చే వాతావరణము ఫోర్కాస్ట్ యాక్యురసీ బాగా తక్కువగా ఉంది అనేవాళ్ళు. కానీ ఈ మధ్య టెక్నాలజీ సాంకేతికత బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఈ భారత వాతావరణ విభాగం వాళ్ళు ఇచ్చే ఫోర్కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ యాక్యురసీ అనేది బాగా పెరిగింది. అంటే 70 నుంచి 80% పైగా యాక్యురసీ పెరిగింది. అంటే 80% పెరిగిందంటే 5 సార్లు ఫోర్కాస్ట్ 5 రోజులకు ఫోర్కాస్ట్ ఇస్తే 4 రోజులు కరెక్ట్ అవుతుంది. అంటే ఈ ఫోర్కాస్ట్ వాతావరణ సూచన చాలా యాక్యురసీ బాగా పెరిగింది. కాబట్టి ఈ రైతులు ఈ సలహాలు సూచనలను ఈ భారత వాతావరణ విభాగం వారిచ్చే సలహాలు ఫోర్కాస్ట్ని ఆధారంగా చేసుకుని అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారిచ్చే సూచనలను పాటించి రైతులు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడులు పొందడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వాతావరణం ఆధారంగానే పంటలను సాగు చేసి యాజమాన్య పద్ధతులను పాటించి అధిక దిగుబడులు పొందగలరని ఆశిస్తున్నాను. ఓకే, అంటే సాధారణంగా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, రైతులతో టచ్ లో ఉంటారు కాబట్టి చెప్పండి సార్, కనుక్కుంటూ ఉంటారా రైతులు ఎలా ఉండబోతుంది వాతావరణము, సరే ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్ ఓవరాల్ గా గ్రౌండ్ లో? చాలా మంది రైతులు వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కానీ, మండల వ్యవసాయ అధికారులు కానీ, వ్యవసాయ విస్తరణ అధికారులు కానీ వాళ్ళను రెగ్యులర్గా కాంటాక్ట్ చేసి అడుగుతుంటారు. రాబో రోజుల్లో వర్షపాతం ఏ విధంగా ఉంటుంది, లేకపోతే వాతావరణం ఏ విధంగా ఉంటుంది. మాకే చాలా కాల్స్ వస్తుంటాయి. అంటే విశ్వవిద్యాలయంలో ఉండే శాస్త్రవేత్తలకు చాలా మందిని అడుగుతుంటారు, రాబో రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ 2 రోజుల్లో వర్షం కురుస్తుందా లేదా, ఒకవేళ ఈ వచ్చే వానాకాలం ఏ విధంగా ఉంటుంది, వర్షాలు కురుస్తున్నాయా లేకపోతే వర్షపాతం ఏ విధంగా ఉంటుంది, తక్కువ ఉంటుందా సాధారణంగా ఎక్కువ ఉంటుందా అనే విషయాలపైన రైతులు చాలా ఈ మధ్య అవేర్నెస్, అంటే రైతులకు కూడా వాతావరణం పైన చాలా అవగాహన పెరిగింది. ఈ వాతావరణం ఆధారంగానే పంట దిగుబడులు నిర్ణయించబడతాయి. కాబట్టి ముందుగా వాటిని తెలుసుకొని ఏ విధమైన పంటలను సాగు చేసుకోవాలి, అధిక వర్షపాతం సూచనలు ఉన్నప్పుడు ఎక్కువ దీర్ఘకాలిక రకాలను వేసుకోవాలి. కాబట్టి ఆ విధమైన పెట్టుబడులను ఏ విధంగా సమకూర్చుకోవాలి అనే అంశాలను కూడా రైతు చాలా వరకు పాటిస్తున్నారు. ఓకే సార్, ఫైనల్ గా మన రైతులకు ఏం చెప్తారు, ఏ రకంగా ఈ వాతావరణ సలహాలు కానీ సూచనలు కానీ ఎలా తీసుకోవడం కానీ ఉపయోగించుకోవడం కానీ ఏ రకంగా ఉండడం వల్ల వాళ్ళు అధిక దిగుబడి పొందగలుగుతారు అనేది ఒకసారి ఫైనల్ కంక్లూడ్ చేయండి సార్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాతావరణం అనేది పంటల దిగుబడిపై 67% పైగానే
నిర్ణయించబడుతుంది కాబట్టి పంట దిగుబడులు 67% పైగా వాతావరణం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మనం సాగు చేసే అన్ని పంటలు కూడా వర్షాధార పంటలు కానీ ఈవెన్ వరి పంట కూడా మనం ఏదైతే నీటిని ద్వారా సాగు చేస్తున్నామో ఆ నీరు కూడా వర్షం ద్వారానే రావాలి కాబట్టి ఏ పంటలు సాగు చేసినా కూడా వాతావరణం ఏ విధంగా ఉంది అనే అంశంపైనే ఆధారపడి ఉంటుంది. ఆ వాతావరణంలో ఉండే మూలకాలు ఏవైతే ఉంటాయో వర్షపాతం కానీ ఉష్ణోగ్రత ఇవన్నీ కూడా రాబో నెలలో ఏ విధంగా ఉంది, రాబో సీజన్లో ఏ విధంగా ఉంటుంది అనేది దీర్ఘకాలిక వాతావరణ సూచనలు ద్వారా తెలియజేస్తాం కాబట్టి వాటిని తెలుసుకోవాలి. ఫస్ట్ ఏప్రిల్ మాసంలో మరియు మే నెలలో ఈ రైతులు మే నెలలో తెలుసుకున్న ఈ సూచనల ఆధారంగా పంటల ఎంపిక చేసుకోవాలి. అధిక వర్షపాతం ఉన్నట్లయితే దీర్ఘకాలిక పంటలను, తక్కువ వర్షపాతం ఉన్నట్లయితే నీటి అవసరం తక్కువగా ఉండే పంటలను ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా దీర్ఘకాలిక వాతావరణ సూచనలతో పాటుగా ప్రతి నెలలో కూడా నెలవారీగా వాతావరణ సూచనలు ఇవ్వడం జరుగుతుంది, వారం వారీగా ఇవ్వడం జరుగుతుంది, వారంలో 2 సార్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఆధారంగా చేసుకుని రైతులు తగు సూచనలు రియల్ టైంలో, అంటే ఈరోజు వాతావరణం ఏ విధంగా ఉంది, రేపు ఎలా ఉంటుంది, వచ్చే వారం ఎలా ఉంటుంది, దానికి అనుగుణంగా పంటలను సాగు చేసుకోవాలి. పంటల్లో యాజమాన్య పద్ధతులను కూడా మార్చుకోవాలి. వర్షం వస్తుంది అన్నప్పుడు రసాయన ఎరువులను పిచికారీ చేయడం కొన్ని రోజులుగా పోస్ట్పోన్ చేసుకోవాలి. లేదా వర్షం రావట్లేదు అన్నప్పుడు రసాయన ఎరువులను, అడుగు మందులను వేయకూడదు. ఎందుకంటే ఆ సమయంలో నేలలో తేమ ఉండదు కాబట్టి అటువంటి సమయంలో అడుగు మందులను వేయకూడదు. అలాగే నేలలో ఎప్పుడైతే తేమ ఉంటుందో అప్పుడు మాత్రమే రసాయన ఎరువులను వేసుకోవాలి. నేలలో తేమ లేకుండా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు పంటలు వడలిపోతాయి కాబట్టి ఆ సమయంలో ద్రవరూపంలో ఉండే రసాయన ఎరువులను పైపాటుగా పిచికారీ చేసుకుని పంటలను కాపాడుకోవాలి. వీటి ఉష్ణోగ్రతలు మరియు వర్షపాతము, గాలిలో తేమ ఈ 3 కూడా తెగుళ్ళు, చీడపీడల యొక్క ఉధృతిని అవే నిర్ణయిస్తాయి కాబట్టి వాటికి అనుకూలంగా ఏ విధంగా వాతావరణం ఉంది, ఏ రకమైన చీడపీడలు, తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది, వాటిని ఏ విధంగా నివారించాలి, తక్కువ ఖర్చుతోటి ఏ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించి వాటిని కంట్రోల్ చేసుకోవాలి లేదా నివారించుకోవాలి అనే అంశాలను ఈ వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల ద్వారా ప్రతి మంగళ మరియు శుక్రవారం వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ సలహాలు, సూచనలు పాటించి ముందుగా ఖర్చులను తగ్గించుకోవాలి. ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా మార్పు చెంది అనుకూలంగా వాతావరణానికి అనుకూలంగా ఏ విధంగా అయితే వాతావరణం ఉంటుందో దానికి అనుగుణంగా పంటలను సాగు చేసి అధిక దిగుబడులు పొందడానికి మన వంతు కృషి చేసి ఈ వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు, సూచనలు పాటించవలసిందిగా విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మా రైతు మిత్రులకు అర్థమయ్యేలాగా చాలా ఓపిక్గా, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా మా రైతు మిత్రులకి ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ఎస్, రైతు మిత్రులారా విన్నారు కదా మహాదేవప్ప సార్ చెప్పింది. వాతావరణానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా ఇస్తారు, వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, వాటిని ఆధారంగా చేసుకొని ఏ రకంగా వ్యవసాయం చేయాలి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాతావరణ సలహాలు, సూచనలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అదేవిధంగా రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు జరగబోతుంది, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సార్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఈ పద్ధతులన్నీ పాటిస్తారని, మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.